వైసీపీ హయాంలో ఆర్థిక వ్యవస్థను జగన్ చిన్నాభిన్నం చేశారని, ఆయన పాలనలో అభివృద్ధి సంక్షేమం శూన్యమని మంత్రి నారాయణ మండిపడ్డారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణతో కలిసి మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసిన అభివృద్ధికి చిహ్నంగా పైలాన్ను ఆవిష్కరించారు. దేశ అభివృద్ధికి దేశాలు తిరిగి పెట్టుబడులు సేకరించిన సీఎం చంద్రబాబు రాజధాని అమరావతి అభివృద్ధి వేగవంతం చేస్తారని మంత్రి నారాయణ తెలిపారు. క్యాన్సిల్ అయితే వచ్చింది, దానికి అన్నిదా బాధితులని అందరినీ కోరుకుంటున్నాను. అందుకనే పోస్ట్ పోన్ అవుతుంది కాబట్టి నేను ఫోన్ చేసి అడిగాను, సార్ వస్తాను సార్, మీకు వీలైతే వెంటనే రమ్మన్నారు. దాంతో ఈరోజు రావటం జరిగింది. ఇప్పుడు ఈ రాష్ట్రం మీకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను మొత్తాన్ని చిన్నాభిన్నం చేసేసి వెళ్ళిపోయింది. 10 లక్షల కోట్లు అప్పు చేసింది. ఆ అప్పంతా ఎవరు కడుతున్నారంటే మనందరం కట్టే ట్యాక్స్తో కడుతున్నాం. అయితే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్న అపార అనుభూతి ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ఎలక్షన్స్ ముందు ఎన్డీఏ కూటమి ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం సంక్షేమాలు తప్పకుండా చేస్తూ మరొక పక్క అభివృద్ధి. ఎందుకంటే ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే సంక్షేమం చేయాలి, అభివృద్ధి చేయాలి. కానీ గత ప్రభుత్వానికి అటువంటిది లేదు. ఏ రోజు ఎవరిని అరెస్ట్ చేస్తావా, ఏ రోజు తెల్లవారు 5 గంటలు తీసి ఎవరిని జైల్లో పెడతావా, ఎవరిని స్టేషన్లో వేసి పెడతావా, ఇవి తప్పితే గత ప్రభుత్వం ఏం చేయలే. ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నభిన్నం చేసింది. ఖజానా ఖాళీ, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఉంది. అయితే ముఖ్యమంత్రి గారు వారికి ఎంతో అనుభవం ఉంది. ఆ అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకుపోతూ అటు సంక్షేమాలు దాదాపు 90% చేశాం. దేశం మొత్తం మీద కూడా అనేక రకాలైనటువంటి విద్యా సంస్థల్ని ఏర్పాటు చేసి ప్రపంచంలోనే ఒక మంచి విద్యా సంస్థల యజమానిగా, అలాగే 2014-19 మధ్యలో మన అమరావతి రాజధానిని నిర్మాణం కోసం నిరంతరం ఎప్పుడైనా చూడండి నారాయణ గారు రాత్రి 1 గంట దాకా పనిచేస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఈ 19 మాసాల్లో 18 గంటలు రోజుకి పనిచేస్తూ మన రాజధాని అమరావతి నిర్మాణం కోసం కృషి చేస్తున్నటువంటి మాట మనం అందరం రోజు చూస్తూనే ఉన్నాం. ఎప్పుడు చూసినా అమరావతి నుంచి సిఆర్డి ఆఫీసులోనే ఉండి అమరావతి రాజధాని నిర్మాణం పనులు శరవేగంతో పూర్తవ్వాలని, మరి మనం ఒక రాక్షస పాలనను చూసాం 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు కూడా. రాష్ట్రానికి రాజధాని లేకుండా 3 రాజధానుల పేరిట మన ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేసినటువంటి అది జగన్మోహన్ రెడ్డిని 5 సంవత్సరాలు చూసాం. మరి వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎంతో అనుభవం కలిగినటువంటి మన నాయకుడు కూటమి ప్రభుత్వంలో మరి ఎన్నికలకు ముందు తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన 3 కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్ళాం. కేంద్రంలో మోడీ గారి నాయకత్వం, రాష్ట్రంలో మన సీనియర్ నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.